గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక పవర్ సప్లై అన్నమాట. నా దగ్గర నాకు ఒక స్పెషల్ యూజ్ కేస్ అయితే ఉంది. ఈ యూజ్ కేస్ ఏంటంటే నాకు 12 volts టు వేరియబుల్ అంటే 3.3 నాకు స్పెసిఫిక్ అప్లికేషన్స్లో 3.3 వాడుతున్నా, స్పెసిఫిక్ అప్లికేషన్స్లో 5 volts వాడుతున్నా. సో బేసికల్లీ ఏంటంటే నాకు వేరియబుల్ పవర్ సప్లై అనేది కావాలి. సో నా దగ్గర ఆల్రెడీ ఒక బక్ కన్వర్టర్ ఉంది. సో ఈ బక్ కన్వర్టర్కి ఇది 0 నుంచి 30 volts వరకు రెగ్యులేట్ చేయగలదు, అండ్ యాంపియర్ వచ్చేప్పటికి 10 amps వరకు రెగ్యులేట్ చేయగలదు అనమాట. బట్ ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇక్కడ 10 tons ప్రీసెట్ రెసిస్టర్స్ పెట్టాడనమాట. సో ఈ వోల్టేజ్ అనేది అడ్జస్ట్ చేయడానికి. సో నా దగ్గర ఏంటంటే ఇంకొకటి 12 volts కాన్స్టెంట్ వోల్టేజ్ పవర్ సప్లై ఉంది. జస్ట్ ఇది ఏంటంటే 3 channel అండ్ పర్ ఛానల్కి వచ్చి మనకి 10 amps వరకు అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి 12 volts అండ్ 3 amps అనమాట. 33 amps వస్తుంది మొత్తం. ఒక్కొక్క ఛానల్కి 10 amps వస్తుంది. 3 channels కాబట్టి మొత్తం అరౌండ్ 30 వస్తుంది, 30 amps. బట్ వీడి ఇచ్చిన రేటింగ్ అయితే కనుక 33 amps ఇచ్చాడు పర్ ఛానల్ అని చెప్పాడు. బట్ నేను కంటిన్యూటీ టెస్ట్ చేశాను. ఛానల్లో ప్రతి ఛానల్ కూడా గ్రౌండ్ ఐసోలేటెడ్ ఏం లేదు. సో అన్ని గ్రౌండ్స్ కామన్గా ఉండడం వల్ల మనకంత అడ్వాంటేజ్ ఏం లేదు ప్రజెంట్ మనకున్న యూజ్ కేస్లో. ఇప్పుడు వచ్చేసరికి మల్టీమీటర్ అయితే కంటిన్యూటీ మోడ్లో పెట్టుకున్నా. కంటిన్యూటీ మోడ్లో పెట్టి జస్ట్ దీని మీద ఉన్న పవర్ సప్లైస్ ఇక్కడ నెగిటివ్, సేమ్ వస్తుంది. అండ్ పాజిటివ్స్ చూసుకున్నా సరే పాజిటివ్స్ అన్నీ కూడా కామన్గా ఉన్నాయి. 3 channels కూడా కామన్గా ఉన్నాయి. అంటే ఇదేంటంటే జస్ట్ టెర్మినల్ అయితే కనుక అవుట్పుట్లో 3 terminal కింద ఇచ్చాడు. బట్ ఇన్పుట్లో అయితే కనుక 3 channels కూడా ఒకే దాని నుంచి పవర్ సోర్సింగ్ అనేది చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ దీని మీద ఆల్రెడీ లేబులింగ్ అయితే ఉంది. ఆ లేబులింగ్ని మనము ఇంకా డార్క్గా చేద్దాము, ఎక్కడ ఏది కనెక్ట్ చేయాలనేది. సో ఇక్కడ చూసినట్టయితే కనుక జస్ట్ ఈ టెర్మినల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఈ టెర్మినల్లో ఒక స్పెసిఫిక్ లేబులింగ్ ఇక్కడ ఉన్నది. సో నేను దాన్ని మార్కర్తో హైలైట్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే నాకు ఫస్ట్ అసలు దీని నుంచి అవుట్పుట్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. నా దగ్గర దీనికి కనెక్ట్ చేయడానికి ఒక పవర్ గార్డ్ ఉంది. ఓకే, నేను ఒక పవర్ గార్డ్ తీసుకున్నాను, 2 terminal పవర్ గార్డ్. జస్ట్ ఫేస్ న్యూట్రల్ దగ్గర ఇదైతే కనెక్ట్ చేస్తున్నాను. బెటర్ ఏంటంటే ఇక్కడ యూ టెర్మినల్స్ అని చెప్పేసి ఉంటాయి. స్క్రూ టెర్మినల్స్కి మనం వైరింగ్ ఏదైనా ఇలా కనెక్ట్ చేసేటప్పుడు యూ షేప్లో టెర్మినల్స్ ఉంటాయి. సో ఆ టెర్మినల్స్ అయితే కనుక మనం వైర్కి క్లిమ్ చేసుకుంటే కనుక అది చాలా సేఫ్ ప్రొసీజర్ అనమాట. ఇప్పుడు మనం చేస్తుంది కొంచెం రిస్క్. చిన్న ఒక లీడ్ బయటకు ఉన్నా సరే అది పక్కన ఛానల్కి ఎన్ ఛానల్కి ఎల్కి షార్టేజ్ అవుతుంది. సో లూజ్ కాంటాక్ట్ అయితే ఉండకుండా చూసుకోండి, టైట్ చేయండి ఫుల్. లూజ్ కాంటాక్ట్ ఉంటే స్పార్క్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ నేను ఒక పవర్ ఇస్తున్నాను, ఏసీ పవర్. ఓకే, ఏసీ పవర్ ఇస్తే డివైస్ అయితే ఆన్ అయ్యింది, ఫ్యాన్ సౌండ్ అయితే వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏం చేసిన అంటే మల్టీమీటర్ని యూజ్ చేసి జస్ట్ అసలు వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం.
వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో యాక్చువల్లీ నా మల్టీమీటర్ ప్రాబ్లం ఉంది ఈ నాడ్స్. సో గ్రౌండ్ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తే నాకు 11.4 వోల్ట్ వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎగ్జాక్ట్గా 11.4 వోల్ట్ వస్తుంది. సో నేను ఏ ఛానల్ కనెక్ట్ చేసినా సరే కామన్ గ్రౌండ్ ఉంది, కామన్ పాజిటివ్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే లైక్ నాకు అర్థమైంది ఏంటంటే ఇదంతా కూడా ఒకటే ఛానల్, బట్ 3 ఛానల్ కింద స్ప్లిట్ చేశాడు అవుట్పుట్లో. ఓకే, ఇప్పుడైతే నాకు అర్థమైంది. నెక్స్ట్ దీని యొక్క అవుట్పుట్ నాకు 33 యాంప్స్ వరకు సపోర్ట్ చేస్తుందని చెప్పి రేటింగ్ అయితే ఇచ్చాడు. సో ఫస్ట్ నేను ఆ యాంప్స్ని డ్రా చేయాలి. సో ఆ యాంప్స్ని డ్రా చేయడానికి నేను ఏం చేస్తానంటే ఒక పొటెన్షియో లైక్ రియోస్టార్ట్ తీసుకుంటున్నాను. ఇది ఒక లోడ్ రెజిస్టర్ అన్నమాట. ఓకే, ఈ లోడ్ రెజిస్టర్ని యూజ్ చేసి మనము దీంట్లో నుంచి వచ్చిన యాంప్ని అయితే డ్రా చేయొచ్చు. జస్ట్ ఇది ఏంటంటే ప్యారలల్ లోడ్ కనెక్షన్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది లోడ్ కనెక్ట్ అవుతున్నప్పుడు మనకే ఎంత లోడ్ కనెక్ట్ అయ్యింది ఏంటి అనేది మనకు తెలీదు. సో దానికోసం నేను ఏం చేశానంటే ఒక మీటర్ తీసుకున్నాను. ఇది ఒక వోల్ట్ మీటర్ అండ్ యాంప్ మీటర్ అనమాట. బేసికల్లీ ఇది ఏంటంటే 0 to 30 వోల్ట్స్ ఇన్పుట్ మీద మెజర్ చేస్తుంది. 0 to 30 ఇన్పుట్ ఇస్తే సరిపోతుంది ఇన్పుట్ టు సప్లైకి. బట్ మెజర్ చేసేది అయితే 110 వోల్ట్స్ కూడా 100 వోల్ట్స్ కూడా మెజర్ చేస్తుంది డీసీ. అండ్ యాంపియర్ వచ్చేటప్పటికి అరౌండ్ 10 యాంప్స్ వరకు 10 to 20 యాంప్స్ వరకు మనకి సపోర్ట్ చేస్తుంది బేసికల్లీ. బట్ ఏంటంటే ఇందులో దీనికి అంటే ఈ మాడ్యూల్ ఆన్ అవడానికి అయితే కనుక కొంచెం సప్లై అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆ సప్లై ఏంటంటే నాకు 12 వోల్ట్స్, ఆల్రెడీ నేను 12 వోల్ట్స్ వాడుతున్నాను కాబట్టి ఇది 12 వోల్ట్స్కి సపోర్ట్ చేస్తుంది. సో నేను ఏం చేశానంటే దీనికి ఇవ్వాల్సిన సప్లై గ్రౌండ్ను దీనిది కామన్ చేసేసాను. ఓకే, ఇదిగోండి కామన్ చేసేసాను. బేసికల్లీ నేను ఎక్కువ ఈ మీటర్ని 12 వోల్ట్స్కి వాడతాను. సో అది ఎప్పుడు కామన్గానే కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని అండ్ ఇందులో సేఫ్ ఏంటంటే లైక్ ఇందులో కనెక్ట్ చేస్తున్నప్పుడు కనుక పాజిటివ్ టెర్మినల్స్ ఉంటాయి. లైక్ ఈ మీటర్కి టెర్మినల్స్ ఉంటాయి. రివర్స్ టెర్మినల్ పెడితే కనుక మీటర్ అనేది షార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు గ్రౌండ్ అయితే కనెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఇది పాజిటివ్కి ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక 2 వైర్లు తీసుకుంటాను. నేను రియోస్టార్ట్ కూడా కనెక్ట్ చేయాలి కాబట్టి 2 వైర్స్ అయితే తీసుకుంటా. ఇప్పుడు ఒక వైర్ తీసుకున్నా. ఈ వైర్ని డైరెక్ట్గా రియోస్టాట్కి అయితే కనెక్ట్ చేస్తున్నా. ఈ 2 టెర్మినల్స్ అన్నమాట. జస్ట్ ఏంటంటే ఈ లోడ్ రెజిస్టర్ని నేను ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాను. మనం బేసికలీ ఏంటంటే వోల్ట్స్ అనేది ఎప్పుడు కూడా ప్యారలల్గా మెజర్ చేస్తాము అండ్ కరెంట్ ఎప్పుడు కూడా సిరీస్లో మెజర్ చేస్తాము. సో దట్ ఈ వైర్ కాన్ఫిగరేషన్ అనేది నేను ఇందులో నుంచి వచ్చిన ఈ
లా వైర్ ఉంది కదా, కొంచెం థిక్నెస్ గేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ గేజ్ ఎక్కువ ఉన్న రెడ్ వైర్ అండ్ బ్లాక్ వైర్ రెండు కూడా కరెంట్ని మెజర్ చేయడానికి యూస్ చేస్తాము. ఈ బ్లాక్ కలర్ అండ్ ఈ థిన్ బ్లాక్ అండ్ థిన్ రెడ్ అన్నమాట, ఈ రెండు కూడా మీటర్కే సప్లై, జస్ట్ మీటర్ ఆన్ అవడానికే సప్లై. దీనికి 5 volts మినిమం ఇస్తే సరిపోతుంది. మినిమమ్ 3.6కే 3.9 అట్లా ఆపరేట్ అవుతుంది. అండ్ ఈ ఎల్లో వైర్ వచ్చేసరికి మెజర్ చేయవలసిన వోల్టేజ్ ఎంత అయితే మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ వోల్టేజ్ అంటే అవుట్పుట్లో కనెక్ట్ చేసుకుంటాము బేసికల్లీ. సో ఇది సిరీస్లో కనెక్ట్ చేయాలి కాబట్టి నేను యామ్మీటర్ ఒక వైర్ని ఇక్కడ పెడుతున్నాను. ఓకే, పెట్టిన తర్వాత జస్ట్ మీటర్ అయితే ఆన్ చేస్తున్నాను. మనకి ఇక్కడ 12 volts వస్తుంది. అండ్ రియోస్టాట్ ఎంత యాంప్స్ తీసుకుంటుంది అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ చూస్తే కనుక 6.2 amps తీసుకుంటున్నాను. అండ్ 12 volts దగ్గర 6.24 amps డ్రా చేస్తుంది ఈ రియోస్టాట్. సో ఈ రియోస్టాట్ ఏంటంటే జస్ట్ ఈ టెర్మినల్ని మనం పైకి కిందకి అడ్జస్ట్ చేస్తే కనుక యాంప్స్ డ్రా చేసేది ఎంత యాంప్స్ అనేది పెరగచ్చు. సో నేనైతే లూజ్ చేసుకున్నాను. బేసికల్లీ ఏంటంటే ఇట్లా ఆన్లో ఉన్నప్పుడు ఇది పట్టుకోవడానికి ట్రై చేయకండి, ఎందుకంటే రియోస్టాట్ లోడ్ రిజిస్టర్ కదా, సో ఎక్కువ హీట్లో ఉంటుంది, థర్మల్ హీట్లో. సో నాకు అదే భయం వేస్తుంది, నేను పట్టుకుంటుంటే కాలుతుంది యాక్చువల్లీ. సో ఉండే కొద్ది ఏమవుతుంది, యాంప్స్ అనేది తగ్గుతుంది ఇది పైకి తీసుకొచ్చే కొద్ది. సో ఎందుకంటే మంచిది ఆఫ్ చేద్దాం, ఆఫ్ చేసి ఇది మూవ్ చేద్దాం. ఒక క్లాత్ని తీసుకొని ఇది బాగా పీక్ అంటే పైకి పెట్టేసాను. సో ఇప్పుడు యాంప్స్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతుంది, తగ్గింది 6. అంటే ఇది ఈ రియోస్టాట్ ఈ ఎండ్కి వచ్చేసరికి తగ్గుతుంది, ఈ ఎండ్కి వచ్చేసరికి పెరుగుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని చివరి ఎండ్కి అయితే తీసుకెళ్తా. చివరికి అయితే తీసుకొచ్చాను. అరౌండ్ 9 amps డ్రా చేస్తున్నాము. ఇక్కడ మనం వాటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక 11.6 into 9 అన్నమాట. అంటే నియర్లీ 90 watt వరకు మనము అవుట్పుట్లో డ్రా చేస్తున్నాం. ఇప్పుడు దగ్గరగా 100 watt వరకు డ్రా చేస్తున్నాం అన్నమాట. సో ఇంకా ఇట్లా ఉంచామనుకోండి, ఈ రియోస్టాట్ అనేది ఇందులో నుంచి ఆ హీట్కి పొగలు వస్తూ ఉంటున్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అంత హీట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే లైక్ నా దగ్గర 12 volts సప్లై ఉంది అండ్ దీంట్లో నుంచి యాంప్స్ సెట్ అయిన యాంప్స్ వరకు వస్తుంది. యాంప్స్ దగ్గర 10 amps వరకు నేను డ్రా చేయగలుగుతున్నాను ప్రజెంట్ ఇప్పుడు ఒక ఛానల్ నుంచి. అట్లా నాకు 3 ఛానల్లో ప్యారల్గా కనెక్ట్ చేసి ఉన్నాయి కాబట్టి అరౌండ్ 33 amps అంటే 400 watt దగ్గర నేను అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు, ప్యారల్ అవుట్పుట్. అంటే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఏం చేస్తానంటే దీన్ని ఒక వేరియబుల్ పవర్ సప్లై కింద మార్చాలనుకుంటున్నా. సో నా దగ్గర ఒక బక్ కన్వర్టర్ ఉంది, జస్ట్ ఇది ఒక బక్ కన్వర్టర్. ఈ బక్ కన్వర్టర్ ఏంటంటే 0 to 30 voltsని రెగ్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాము. అంటే 10 amps రెగ్యులేట్ చేయొచ్చు దీన్ని యూజ్ చేసి. సో దీని మీద మనం చూసినట్టయితే కనుక ఇక్కడ Vin ఉంది అండ్ Vout ఉంది. సో దీనికి ఇప్పుడు ఈ టెర్మినల్కి సిరీస్లో కనెక్ట్ చేయాలన్నమాట. సిరీస్లో కనెక్ట్ చేసి దీని వోల్టేజ్ని దీంతో మనము కంట్రోల్ చేస్తాం. ఇవి ఏంటంటే నెక్స్ట్ పొటెన్షియోమీటర్స్ అన్నమాట. ఈ పొటెన్షియోమీటర్స్లో ఇదొక టైప్, ఇది 10 times ప్రీసెట్ పొటెన్షియోమీటర్ అన్నమాట. ఓకే, సో
ఇప్పుడు నేను దీన్ని కనెక్ట్ చేయడానికి నాకు వైర్లు కావాలి. సో నేనైతే ఫస్ట్ 4 వైర్లు తీసుకుంటా. సో ఇప్పుడు 4 కలర్స్ అయితే నేను తీసుకున్నాను. 4 కలర్స్లో జస్ట్ బ్లాక్, ఎప్పుడు కూడా లైక్ ఇనీషియల్గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు కలర్ కోడ్ యూస్ చేయడం బెటరు ఏదైనా కనెక్ట్ చేసుకుంటున్నప్పుడు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. మీకు లాంగ్ టర్మ్లో అది ఎక్స్పెరిమెంట్ చేసి పక్కకు పెట్టేసినా సరే ఆ కలర్ కోడ్ ద్వారా మనము బేసికల్లీ గుర్తుపట్టచ్చు. సో ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇండోర్ అంటే లైక్ మీ పర్సనల్ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు నా సజెషన్ ఏంటంటే లైక్ మీకంటూ ఒక కలర్ కోడ్ అనేది మెయింటైన్ చేయండి. సో బేసికల్లీ నేను ఎక్కువగా కలర్ కోడ్ ఏంటంటే లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ 2 కాంబినేషన్స్లో ఒక పేర్ కింద నేను యూస్ చేస్తాను అనమాట. సో బ్లాక్ ఎల్లో, దీని ఎండ కనిపించట్లేదు. రెడ్ అండ్ బేసికల్లీ ఏంటంటే అన్నీ ఒకే సైజు ఉండేటట్టు ఈక్వల్గా ఉంటాయి అని చెప్పేసి మెయింటైన్ చేస్తున్నాను. కటింగ్లో కూడా అన్నీ ఒకే సైజు వచ్చేటట్టు చూసుకుంటున్నాను. సో మీకు అట్లా పర్టికులర్గా అన్నీ ఒకే సైజు వచ్చేటట్టు కట్ చేసుకోవాలనే రూల్ ఏమి ఉండదు. బేసికల్లీ ఏంటంటే ఇక్కడ ముడేసి పెట్టాను, ముడి ఊడిపోతే కనుక నాకు మళ్ళీ వైర్ చాలా చిక్కులు పడిపోతుంది. సో ముడి ఊడిపోకుండా జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నాను కావాల్సిన వైర్. ఓకే, నా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ 4 కలర్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 కలర్స్ని ఫస్ట్ అయితే స్లీవ్స్ తీసుకుంటున్నాను. బేసికల్లీ ఏంటంటే రెడ్ అండ్ బ్లాక్ ఎప్పుడు కూడా మనము ఇన్పుట్ ఇన్పుట్ ఇస్తున్నప్పుడు రెడ్ వచ్చి పాజిటివ్కి, బ్లాక్ వచ్చి నెగిటివ్కి అట్లా యూస్ చేస్తాము. అండ్ ఇన్పుట్ అని కాదు, లైక్ ఏదైనా పవర్ సప్లైకి పవర్ ఇస్తున్నప్పుడు యూస్ చేస్తాము. సో ఇక్కడ నేను 2 ఇచ్చేది పవరే కాబట్టి సో రెడ్ అండ్ బ్లాక్ నేను యూస్ చేసిన, అండ్ ఇంకొకటి వచ్చేసరికి బ్లూ అండ్ ఎల్లో యూస్ చేస్తున్నాను. అండ్ ఇది నేను ఎట్లా ట్విస్ట్ చేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే లైక్ గజిబిజిగా ఉండదు వైరింగ్ అనేది. బేసికల్లీ ఇప్పుడు స్లీవ్ అయితే స్లీవ్ తీసుకుని ఇక్కడ ఆల్రెడీ మనకి లేబులింగ్ ఇచ్చాడు.
ఇన్ ప్లస్ అండ్ మైనస్, అవుట్ ప్లస్ అండ్ మైనస్. ఇప్పుడు ఇన్లో ఇవి కనెక్ట్ చేస్తున్నాను. ఇన్ ప్లస్ దగ్గర కనెక్ట్ చేస్తాను అండ్ మైనస్ కూడా కనెక్ట్ చేస్తుంది. ఓకే, ప్లస్ కూడా కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఇది మెటల్ బాడీ, సో దీనికి కింద ఏమి ఉండదన్నమాట. సో ఇది మెటల్ మీద పెట్టడానికి ట్రై చేయకండి అండ్ షార్ట్ అయిపోతుంది. దీనికంటూ ఏదైనా ప్లాస్టర్ కానీ లేకపోతే ఏదైనా ఇన్సులేషన్ యూస్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ నేను ఇట్లా ఫ్లిప్ చేసి పెడుతున్నాను ఈ ఒక సిలికాన్ మ్యాట్ మీద. తీసేస్తే ఇప్పుడు మనం మీటర్ యాక్చువల్లీ ఏంటంటే అవుట్పుట్లో కనెక్ట్ చేయాలి. సో అందుకోసమే రిమూవ్ చేసేసాను. సో ఇప్పుడు నేను 12 volts ఇన్పుట్ని ఒక బక్ కన్వర్టర్కి ఇచ్చాను. బక్ కన్వర్టర్ అవుట్పుట్ నేను దీనికి ఒక మీటర్ ద్వారా అవుట్పుట్ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే కనుక నేను అవుట్పుట్ని కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసి జస్ట్ ఇప్పుడు ఆన్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ నేను లోడ్ రిజిస్టర్ పెట్టాను. సో లోడ్ రిజిస్టరు నేను ఇటు సైడ్ పెట్టాను, అంటే అవుట్పుట్ సైడ్ పెట్టుకున్నాను. సో దీని నుంచి అసలు ఎంత వోల్టేజ్ ఎంత యాంప్స్ అనేది మనం ఇక్కడ రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఈ బక్ కన్వర్టర్లో 2 పొటెన్షియోమీటర్స్ ఉన్నాయి. ఒక పొటెన్షియోమీటర్ వచ్చేప్పటికి వోల్టేజ్కి యూజ్ అవుతుంది, ఇంకొకటి వచ్చేప్పటికి యాంపియర్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి ఎల్ఈడి అయితే వెలగడం అయితే జరిగింది ఇన్పుట్ సైడ్. సో బట్ మీటర్ అయితే ఆన్ అవ్వలేదు. థింక్ ఓకే, ఇక్కడ ఒక వైర్ ఊడిపోయింది. ఇదే మెయిన్ వైర్ అన్నమాట మనకి. ఏంటంటే ఇప్పుడు పవర్ అయితే ఇచ్చేసా, ఆన్ చేద్దాం. ఇప్పుడు మీటర్ ఆన్ అయింది, 10 amps ఉంది. ఇప్పుడు ఈ 10 amps నేను ఈ యొక్క కరెంట్ని అనేది అడ్జస్ట్ చేయొచ్చు అన్నమాట.
డౌట్ ఏంటంటే అసలు ఈ బక్కర్ వాటర్ అని పనిచేస్తుందా లేదా అనేది. వచ్చేలోపు ఫుల్ హీట్ అవుతుంది. సో ఫుల్ హీట్ అవుతుంది. ఆఫ్ చేసి మనం లో యాంపియర్లో పెట్టుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. చూడొచ్చు స్మోక్ ఎట్లా వస్తుందో. యా, వైర్స్ కూడా మెల్ట్ అయినాయి. మనం ఇప్పుడు ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తూ స్టంట్లు చేస్తూ ఉంటాం. సో ఇటువంటి ఎక్కువ ఫన్ కావాలనుకుంటే కనుక నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్. ఇంతవరకు వచ్చారంటే కనుక నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఏమన్నా వేరే వేరే టైప్స్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా సరే నాకు చెప్తే నేను దానికి రిలేటెడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే కనుక ఇది తగ్గింది, వేడి తగ్గడంతో. సో ఇప్పుడు దీంట్లో నుంచి వచ్చిన యాంప్స్ ఎక్కువ డ్రా చేస్తుంది కదా, సో అది తక్కువకి అడ్జస్ట్ చేసుకుందాం. కాలుతుంది, ఫుల్ హీట్లో ఉంది కదా. కొంచెం తక్కువ యాంప్స్కి అడ్జస్ట్ చేసాము. ఇప్పుడు ఆన్ చేద్దాం, ఎంత యాంప్స్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు కూడా తక్కువేం కాదు, 6 యాంప్స్ వస్తుంది. అండ్ యాక్చువల్లీ ఈ 2 పొటెన్షియోమీటర్లను మనం అడ్జస్ట్ చేస్తే కనుక లైక్ వోల్టేజ్ అండ్ యాంప్స్ మారాలి. ఏదో ట్రై చేస్తున్నా, బట్ ఇది చేంజ్ అవ్వట్లేదు. థింక్ పక్కన వాటర్ ఏమైనా డ్యామేజ్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే నా దగ్గర వేరే స్పేర్ ఉంది, చెక్ చేద్దాం.
సో ప్రజెంట్ అయితే బక్ కన్వర్టర్ ఎక్కడో పెట్టాను, చూస్తున్నా, బట్ స్టాక్లో అయితే కనిపించలేదు. అది ఏ బాక్స్లో మల్టిపుల్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తున్నాం కదా, సో అది ఎక్కడ ఉన్నది అనేది కనిపించట్లేదు. సెర్చ్ చేస్తున్నా. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే మీ టైం వేస్ట్ చేసుకోవాలనుకుంటలేదు నేను. సో అది నేను బక్ కన్వర్టర్ రేపొద్దున నెతికి దాని మీద దీన్ని రీప్లేస్ చేస్తూ దాని మీద వచ్చిన అవుట్పుట్ని నేను మీకు ఇంకొక పార్ట్ 2 కింద చేసి పెడతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.